హాయ్ ఎవ్రీవన్, ఇది చూసారా? ఇది సన్ డ్రాప్ ఆయిల్. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే, ఇది నేను ఎంతకు తెచ్చినా తెలుసా? ఇంట్లో అయిపోయింటే 170 రూపీస్కి తెచ్చిన. 170 రూపీస్ ఆయిల్, $2. కంపేర్ టు సమ్ అదర్ కంట్రీస్ లెస్గా ఉంది. ఎందుకు మన కంట్రీలో ఇంత రేట్ ఉంది అంటే లోయర్ మిడిల్ క్లాస్ బ్రతకూడదా? ఒక గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? గవర్నమెంట్ సెంట్రల్లో అయినా స్టేట్లో అయినా ఎందుకు వచ్చిందండి? మనకి కావాల్సిన కనీస అవసరాలు తీర్చడానికి కదా. కనీస అవసరాలు ఏమున్నాయి మనకి? ఈ ఫుడ్ ప్రిపేర్ చేసే గ్రాసరీస్ అవన్నీ రేట్లు తగ్గాల, దాంట్లో క్వాలిటీ ఉండాల, పోషకాలు అంటారు కదా, అవి ఉండాల. అవి లేవు. మనం అవి ఉంటేనే కదా ఓటేసేది. మంచిగా తిని బలంగా ఉండి ఓటేసేకి. లేకపోతే ఏదో ఒక రోగం వచ్చి చచ్చిపోతామా లేదా? ఏందండి ఇంత రేట్లు పెంచి అసలు మనల్ని బ్రతకనీయకుండా చేస్తున్నారు. ₹1,00,000 జీతం వచ్చినా వేస్ట్ అండి. ఎంత ఖర్చు అవుతుందో అసలు. ఇవి తగ్గేది లేదండి, ఇంకా తగ్గవని నాకు అనిపిస్తుంది. ఆయిల్ ప్యాకెట్ 200కి పోతుంది, లీటర్ ప్యాకెట్ ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్. అందుకు ఏం చేయాలంటే ఒక్కసారి అమ్మ తల్లి, అక్కల్లారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా అందరూ ఒక్కసారి, డిస్టర్బ్ అయింది, ఒక్కసారి జగనన్నకు స్టేట్లో, సెంట్రల్లో మన రాహుల్ అన్నకి ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం. ఇప్పుడు ఇంకా ఏమైనా తేడా జరిగిందనుకో మనం ఓటు మళ్ళీ మార్చేద్దాం. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఇవన్నీ తగ్గుతాయేమో చూసి మనం ముందుకెళ్దాం. బికాజ్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్మెంటు, ఐటీ డెవలప్మెంటు, హెల్త్ డెవలప్మెంట్ అవసరం. ఇవన్నీ వెనకాల అవసరం. యుద్ధ విమానాలు కొనడం అవసరం లేదు. ఏం అవసరం? నాయనా, తినడానికి తిండి లేదంటే యుద్ధానికి పోతానంటే ఎట్లా చెప్పండి? మీరే చెప్పండి. అసలు అందరూ ప్లీజ్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈసారి అయితే ఖచ్చితంగా జగన్ అన్నకి, స్టేట్లో సెంట్రల్లో రాహుల్ అన్నకి ఖచ్చితంగా మర్చిపోద్దండి. ప్లీజ్. బాయ్.